టీ20 వరల్డ్ కప్ భాగంగా ఈ రోజు టీమిండియా తమ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవర్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ లో పసికూన కెనడాతో రోహిత్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనుంది. 3 వరుస విజయాలతో ఇప్పటికే సూపర్ 8 కు క్వాలిఫై అయిపోయిన భారత్ కెనడాతో నామమాత్రపు మ్యాచ్ కు సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్ ఫలితంతో ఎలాంటి ప్రభావం ఉండకపోవడంతో టీంలో కొన్ని మార్పులు చేసి సూపర్ 8 కి ముందు కొంతమంది స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వాలని రోహిత్ భావిస్తున్నట్లు సమాచారం. గ్రూప్ ఏ నుంచి టీమిండియా 3 విజయాలతో సూపర్ 8 కు క్వాలిఫై అయింది. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం యుఎస్ఏ, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఇందులో కూడా యుఎస్ఏకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సూపర్ 8 లో టీమిండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో పోటీ పడే ఛాన్స్ ఉంది. ఆసీస్తో మ్యాచ్ జూన్ 24న డిసైడ్ అయిపోయింది. ఈ కీలక మ్యాచ్లకు ముందు జట్టులో కొన్ని లోపాలను సరిచేసుకోవాలని చూస్తుంది టీమిండియా. ఈ టోర్నీలో ఇప్పటి వరకు జట్టు బాగా ఇబ్బంది పెట్టిన సమస్య ఓపెనింగ్ జోడీ. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ 3 మ్యాచెస్ లో విఫలమయ్యాడు. దీంతో అతనికి కాస్త రెస్ట్ ఇచ్చి మైండ్ రిలాక్స్ అయ్యేలా చూడాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. కీలకమైన సూపర్ 8 కు కోహ్లీ ఫామ్ లో ఉండడం ముఖ్యం కనుక ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కోహ్లీ ప్లేస్ లో యశస్వి జైస్వాల్ లేదా సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇక మరో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం రెస్ట్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. సూపర్ 8 లో మరింత రెచ్చిపోయి బౌలింగ్ చేసేందుకు బుమ్రా కాస్త రెస్ట్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన కుల్దీప్ యాదవ్ లేదా యుజ్వేంద్ర చాహల్లో ఒకరు టీంలోకి తీసుకొని సూపర్ 8 కి మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించాలని చూస్తుంది. ఎందుకంటే సూపర్ 8 మ్యాచ్లన్నీ వెస్టిండీస్ లో జరుగుతాయి. అక్కడ పిచ్చులు స్పిన్ కు అనుకూలంగానే ఉంటాయి. నేరుగా సూపర్ 8 మ్యాచ్లు ఆడే బదులు ఒక మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఆడిస్తే బాగుంటుందని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే హార్దిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇవ్వచ్చు. అతను ఎప్పుడు గాయపడతాడో అతనికే తెలియదు. కీలక సూపర్ 8 కి ముందు గాయపడితే టీంకి ఇబ్బందులు తప్పవు. అందుకే పాండ్యాకు రెస్ట్ ఇచ్చినా ఇవ్వచ్చు. అయితే టీమిండియా వర్సెస్ కెనడా మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం కూడా ఉంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవర్డ్ రీజనల్ పార్క్ స్టేడియం లోవర్డ్ హిల్ లో జరగనుంది. హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 లోకి ప్రవేశించిన భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కూడా టీమిండియా గెలవాలని చూస్తుండగా కెనడా కట్టడి చేయాలని భావిస్తుంది. ఇక పిచ్ విషయానికి వస్తే ఈ పిచ్చుపై గ్రాస్ ఎక్కువగా ఉంటుంది. ఈ మైదానాలు ఫుట్బాల్, రగ్బీ కోసం తయారు చేయబడ్డాయి. ఈ పిచ్ లో తేమ ఉండవచ్చు. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువ మ్యాచ్లు గెలిచాయి. ఈసారి కెప్టెన్ ముద్దుగా బౌలింగ్ చేయడానికి ఇష్టపడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరోసారి బ్యాట్స్మెన్ ఆధిపత్యం కనిపించిన ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఇక్కడ వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫ్లోరిడాలో గత కొన్ని రోజులుగా వాతావరణం ప్రతికూలంగా ఉంది. భారీ వర్షాల కారణంగా అక్కడ వరదలు వచ్చే పరిస్థితి కూడా నెలకొంది. ఈ మైదానంలో భారత్ మొత్తం 8 టీ20 మ్యాచ్లు ఆడింది. ఇందులో టీమిండియా 5 విజయాలు సాధించింది. 2 చోట్ల ఓటమి చవి చూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.